అంతవరకు ఆకర్షణ తప్పదు. శ్రీ శారద ఏమని చెప్పారో, ఈ జగత్తు స్వప్నం కాకుండా ఇంకేమీ కాదు అని చెప్పారు. ఎంతైనా సత్యం అని ప్రతీతి అవుతున్నా ఇది అసత్యం. వేదాంతంలో ఒక మాత్రం మాట ఉంది, ఈ జగత్తు అసత్యం, మిథ్య ఉంది. నామరూపములతో సత్యంగా కనబడుతుంది, వాస్తవంగా చైతన్యం రూపంలో అది అన్ని సమయాల్లో ఉంది. అయితే నామరూపములు మిథ్య, తాత్కాలికంగా కనబడతాయి, వాస్తవంగా అది లేదు. ఉదాహరణకు బంగారం, ఆభరణాలకు వేరే వేరే నామరూపాలు ఉన్నాయి. బంగారం నిజమైన వస్తువు, నామరూపాలు వస్తాయి పోతాయి. ఈరోజు ఒక రూపం దాన్ని కరిగించి ఇంకొక రూపం రేపు ఇవ్వగలము. ఈ బంగారు సత్యం అన్ని సమయాల్లో ఉంటుంది, అయితే నామరూపాలు బదులవుతుంటాయి. ఈ జగత్తు అలాగే నిజంగా బ్రహ్మ సత్య జగన్మిథ్య. మనము చూస్తూ ఉంటాము, చూసి ఆ నామరూపంలో ఆకర్షితులై అందులోనే అంటుకొని ఉంటాం. వేదాంతం ఏం చెప్తుందంటే ఈ జగత్తు మిథ్య. ఎందుకో దృశ్యత్వా, మనం చూస్తాం కాబట్టి మన అవేర్నెస్, మన కాన్షియస్నెస్ దాన్ని చూసి అవగాహన జరుగుతుంది. అలా అవగాహన జరిగితే దానికి అస్తిత్వం ఉంది. మన అవగాహనకు రాలేదంటే దాని అస్తిత్వం మనకు లేదు. కాబట్టి ఈ జగత్తు ఎంతవరకు సత్యమని మనము అనుకుంటూ ఉంటామో అంతవరకు ఈ ఆకర్షణ తప్పదు, బాహ్యాకర్షణ. మన సంసారం, ఈ సమాజం, ఈ జగత్తు సత్యమని ఒక సదాకాలం ఒక బోధ మనకు ఉంది. దాని నుంచి తప్పించుకుంటేనే మనకు ఈ సాధనపై మనసు కలుగుతుంది. ఇలా ముఖ్య విషయం ఏమిటంటే శ్రీరామకృష్ణ చెప్పింది, ఈ జగత్తు అసత్యము, మిథ్య. ఇదే కానీ సత్యమై ఉంటే నేను కామార్పుకులను బంగారంతో ముడివేసి ఉండేవాడు, ఫుల్ కామార్పుకులు. అందుకని ఫస్ట్ ఈ జగత్తు అసత్యము అని తెలుసుకొని ఒక అవగాహన తీసుకుంటే అప్పుడు మన మనస్సు భగవంతుని అయిపోతుంది. శ్రీరామకృష్ణను కృప చేయడానికి సదా సిద్ధంగా ఉన్నారు. ఈయన ఒక కొత్త పురుషుడని ఒక పాట ఉంది, సచిన్ నూతన మనుష్ దేవిజలి ఆచలే. అంటే ఈ వైపున ఒక సంచి ఉంది, ఈ భుజంలో ఇంకొక సంచి ఉంది. ఒకటిలో వివేకం ఉంది, ఇంకొకటి వైరాగ్యం ఉంది. సదా సిద్ధంగా నిలిచున్నారు. కానీ మనం అప్రోచ్ అవ్వదు. అప్రోచ్ అయితే వివేక వైరాగ్యం మనకించి వాళ్ళ వైపు మనం తీసుకువెళ్ళి మనకు ముక్తిని ఇస్తారు. ముక్తి అంటే ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. లేశ మాత్రము దుఃఖం ఉండదు, సంపూర్ణమైన ఆనందం, అనంత ఆనందం మనదవుతుంది. అది ముక్తి. మోక్షము, కైవల్యము, బంధనరాహిత్యము ఇలాంటి నానా పర్యాయ పదాలు ఉన్నాయి. ఆ నిత్యానందమే మనము కోరేది, మన మూల కోరిక నిత్యానందం. దాన్ని శ్రీరామకృష్ణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ప్రయత్నించాలి అంతే. దీంతో నేను ఆపేస్తాను. జై శ్రీరామకృష్ణ. బదులు జై రామకృష్ణ పరిసారి చెప్పండి. జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై జై రామకృష్ణ. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృతవిగ్రహం వై ఈశావతారం పరమేశమిత్యం తం రామకృష్ణం శిరసా నమామి.
మూర్తిత్రయానికి సాష్టాంగ నమస్కార ప్రణామాలు అర్పిస్తూ అక్షరాత్మాజీ మహారాజ్ గారికి మరియు ప్రధాన మహారాజ్ గారికి నా ప్రణామాలు అర్పించుకొని ఇతర సన్యాసులకి నా నమస్కారం అర్పిస్తూ రామకృష్ణ భక్త బృందం నిడదవోలులో జరుగుతున్న ఈ 5వ భక్త సమ్మేళనానికి చేసిన మీ అందరికీ మీలో ఉండే శ్రీరామకృష్ణులకి నమస్కారం చేస్తున్నాను. నరేంద్రుడికి శ్రీరామకృష్ణ నమస్కారం చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం! నరేంద్రుడు గదిలోపలికి వస్తుంటే శ్రీరాముడు నిల్చొని ముందుకు వెళ్ళి అందరి ముందు నరేంద్రుడికి నమస్కారం చేస్తున్నారు. నరేంద్రుడికి కొంచెం మొహమాట వచ్చింది, సిగ్గేసింది. ఇంత పరమాత్మలో పరవంశం నాకే నమస్కారం చేసేది, నేను కలకత్తా ఒక విద్యార్థిని మాత్రమే అని చెప్పి నిందించాడు. మరి కోపడ్డాడు. నరేన్ ఎప్పుడూ మీరు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి జడభరతు కథ కూడా నరేంద్రుడు శ్రీరాముడు ఉపదేశం చేస్తాడు. శ్రీరామకృష్ణుడు బాధ కలిగి ఎక్కడ పెడతారు? అమ్మ దగ్గరికి పెడతారు. భవతారణ దగ్గరికి వెళ్ళి అమ్మాయి నరేన్ అంటున్నాడు, ఏం చేసేది అంటే అంత మాత్రమే తెలియలేదా, నువ్వు నాకు నమస్కారం చేస్తున్నావు, నరేన్లో ఉండే దేవికి నమస్కారం చేస్తున్నావు. అప్పుడు నా శ్రీరామకృష్ణ సందేహం తీరి మరుసటి రోజు వచ్చినప్పుడు నరేంద్రుడు శ్రీరామకృష్ణ సరిదిద్దుతారు. ఎందుకు నమస్కారం చేస్తున్నామంటే నీకు కాదు, నీ ముఖం చూసి కాదు, నీలో ఉండే తల్లిని చూసి, జగన్మాతను చూసి నమస్కారం చేస్తున్నా. ఇది అద్భుతమైన కలియుగంలో సాధన. ఇతరులు చూసి నమస్కారం చేసేది మన అలవాటు, భారత సంస్కారం నమస్కారమే. అయినప్పటికీ రామకృష్ణ కుటుంబ సంస్కారం ఏమిటి? తల్లిని చూడడం, రామకృష్ణ వంశం చూడడం, గౌరవించడం, నమస్కారం చేయడం. ఈ విధంగా ఎన్నో యుగాల నుంచి ఈ సాధన పరిక్రమ ప్రణాళిక మరియు ఎన్నో అద్భుతాలు నవయుగంలో శ్రీరామకృష్ణుడు, తల్లి శారద మరియు వివేకానంద తెచ్చిపెట్టారు. వారి తదనంతరం ఎంతో మంది శిష్యులు, సెకండ్ జనరేషన్ 16 మందికి తర్వాత వారి శిష్యులు. ఇప్పుడు గౌరవనీయులైన పూజ్యులైన గౌతమాజీ మహారాజ్ 17వ అధ్యక్షులుగా మనందరికీ ఆశీర్వాదం చేస్తున్నారు. ఈ భక్తుల గుంపు, భక్తుల బృందం ఒక చోట జరిగితే శ్రీరామకృష్ణ పరమానందం. అన్నీ వదిలేసి పరిగెత్తేవారు శ్రీరామకృష్ణ. ఎక్కడ భక్తులు ఉన్నారో అక్కడ తల్లి జగన్మాత ఉంటుంది, ఆనందం ఉంటుంది, నేను అక్కడ ముఖ్యంగా వెళ్తాను అని. అయితే మన అనాలిసిస్, మన స్వాధ్యాయం ఎలా ఉండాలి? ఆ ఒక ఆనందం పొందడానికి, శ్రీరామకృష్ణ ఆహ్వానించడానికి, శ్రీరామకృష్ణ స్వీకరించడానికి మనం తయారై ఉన్నామా అని. నిత్య జీవితంలో శ్రీరామకృష్ణ ఏ విధంగా తల్లి శారదామాతకు ఒక అనుభవం కలిగింది. నీలంబాల ముఖర్జీ గార్డెన్ హౌస్, పురాణ మఠ్, అక్కడ మొట్టమొదటి మఠం వేలుమఠ అటువైపు కాంపౌండ్ వైపు. అక్కడ ఉన్నప్పుడు ఆవిడ గంగానది ఒడిలో కూర్చుంది. ఆకాశ మార్గంలో శ్రీరామకృష్ణ వచ్చి గంగానదిలో తన్మయం అవ్వడం, ఉన్నట్టుండే ఎక్కడి నుంచో నరేంద్రుడు వచ్చి ఆ గంగానది, గంగా జలం అన్ని చోట్ల ప్రోక్షణ చేయడం, ఎక్కడెక్కడది పడుతుందో అక్కడ జనాలు మోక్షం పొందుతున్నారు, పరమానందం పొందుతున్నారు. స్పష్టంగా తల్లికి అనుభవం అయింది. కథ కాదు, ఊహ కాదు, మబ్బు కాదు, ఇల్యూషన్ కాదు, మాయ కాదు. రామకృష్ణ ప్రత్యక్షంగా చూస్తుంది గంగానదిని. 7 రోజులు మళ్ళా గంగానదిలో కాలు పెట్టడానికి సాధ్యం కాలేదు మనకి. జై రామకృష్ణ అంటూ వివేకానంద వారు ఎమోషనల్, భావోద్వేగులై ఆ గంగా జలాన్ని జీవన ప్రోక్షించారు. ఇది నవయుగానికి మరొక అద్భుతమైన ధ్యానం చేయవలసిన ఒక